ప్రభువులు పలుకు చాలా బాగా చెప్పిందని చెప్పి అనేక రకాల బహుమతులు ఇచ్చారట. మరి వాదేవ మహారాజు గారు ఎలాంటి బహుమతులు ఇస్తున్నారు ఎరుకల సారికి? అమ్మా ఎరుకల సారి మానవ మాత్రాలను కలపాలని మీ ఆతిథ్యాన్ని స్వీకరించి మిమ్మల్ని ధన్యులు చేయడానికి వచ్చిన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకులైన శ్రీనివాసుడు. అమ్మా ఎరుకల సారి ఈ పుణ్యకామతలు కాశీకి వెళ్ళొచ్చారట. కాశీకి వెళ్ళొచ్చిన సందర్భము ఆ అబ్బాయిని పెళ్లి రోజు వాళ్ళు కాశీకి వెళ్ళొచ్చారు. వెళదామో పెళ్లి రోజు ఎన్ని సందర్భాలు చూసుకున్నారో చూడండి అమ్మా. ఆ కుటుంబ సభ్యులు ఒక్కొక్కరికి 4-5 కార్యక్రమాలు కలుపుకుంటారు. ఇవాళ సంగతి చెప్తుందంట. సంగతాలన్నీ కలిగి చక్కగా స్వామివారి ఆశీస్సులు అందుకోవాలి. మా ఎరుకల సారి ఈ పుణ్యదంపతులకి స్వామివారి ఎల్లవేళ్ళలా కాపాడుతూ ఈ కుటుంబ సభ్యులకి లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి మన జగన్నాథ స్వామి దేవులు అష్టైశ్వర్యం ఇచ్చి ఆ ఇరారోగ్యం ఇచ్చి భాగ్యం ఇచ్చి సదా కాపాడుగాక. కళ్యాణం జరిగినాక దీవెనలు ఇచ్చిన వారిద్దరికీ కూడా కళ్యాణం జరిగినాక వెంకటేశ్వర గానామృత కళ్యాణం నూతన దంపతుల చేత చేయించుకుడుగాక. విద్యావంతుడైన గుణవంతుడైన వరునితో అతి శీఘ్రమే కళ్యాణ ప్రాప్తి కలిగించుగాక. కళ్యాణం జరిగినాక నూతన దంపతుల చేత వెంకటేశ్వర గానామృత కళ్యాణం జరిపించుకుడుగాక. ఇప్పుడు జరిగిన వాళ్ళందరూ లక్ష్మీ గారుల స్వగృహం శ్రీలక్ష్మీ గారుల స్వగృహం నందు వాడరేవు వారి విన్నపమండి. పద్మావతి శ్రీనివాసుల కళ్యాణానికి కదలి రండి. గానామృతమును గలవెత్తి గానము చేయండి. తలంబ్రాలను తనివి తీరా తిలకించండి. తీర్థ ప్రసాదములను భక్తితో స్వీకరించండి. స్వామి వారి కృపకు పాత్రలు కండి. మాకు చెప్పే మాట్లాంటే ఇవ్వండమ్మా. పిన్ని ఇది చూడండి ఫోటో. నారాయణపుర నివాసులైన ఆకాశరాజు ధరణీదేవి స్థానంలో ఉన్న శేషాచల నివాసులైన అఖిలమాత ప్రియపుత్రుడు శ్రీనివాసులకు ఇచ్చి కన్యాదానం చేయుట కొరకు దేవతా ఋషి అయిన బృహస్పతుల వారు నిర్ణయించిన శుభ ముహూర్తములకు ఏ మా ఆహ్వాన శుభలేఖార్థములు సకల దేవతా సమేతంగా బంధుమిత్రుల సమేతంగా గురుదేవుల సమేతంగా అఖిలాండ కోటి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ప్రథమపుత్రిక అలివేలు మంగతాయాన్ని ద్వితీయ పుత్రిక పద్మావతీ దేవిని కన్యాదానం